ఆసక్తికరమైన ఒక రాష్ట్రంలో కొత్తగా రోడ్లు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాధారణంగా రోడ్లు వేయడం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటది. కానీ దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఈసారి రోడ్లు వేసే విధానం మారుతా ఉన్నది. ఏదైతే గతంలో ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ప్రభుత్వమే వేసేది. అంటే ప్రభుత్వం వేయడం అంటే కాంట్రాక్టర్ కి పూర్తిగా అప్పచెప్పేది. కాంట్రాక్టర్ దానికి టెండర్ వేసి దాన్ని దక్కించుకొని ఆ పని చేసేవాడు గవర్నమెంట్ బిల్లులు చెల్లించేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు రోడ్లని. గ్రామ స్థాయి రోడ్లని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. అందుకని ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇవాళ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ HAM ఈ విధానంలో ఇప్పుడు రోడ్లు నిర్మించబోతా ఉన్నారు. అంటే ఇందులో ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆ రోడ్డు ఎంతవరకు అయితే వేస్తారో ఆ కాస్ట్ ని గవర్నమెంట్ లెక్కలేస్తుంది. లెక్కలేసి అందులో 40% అమౌంట్ ని ఆ కాంట్రాక్టర్ కి ఇస్తుంది. అంటే 2.5 ఏళ్ల పీరియడ్ లో ఆ రోడ్ నిర్మించాలి. ఆ నిర్మించే సమయంలో 40% డబ్బులు అప్పుడు ప్రభుత్వం చెల్లిస్తుంది. సో మిగిలిన డబ్బు ఏదైతే ఉంటుందో, మిగిలిన 60% అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక 15 ఏళ్ల కాల పరిమితి పెట్టి ఆ 15 ఏళ్ల పాటు వడ్డీతో కలిపి చెల్లిస్తూ ఉంటది. ఏడాదికి ఇంత అని చెప్పేసి వాళ్లకు ఆ 15 ఏళ్ల పాటు చెల్లిస్తుంది. ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు, ప్రతి మండలం జిల్లా నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి 4 లైన్ రోడ్లు ఎక్కడైనా మిస్ అయి ఉన్నా, లింకులు మిస్ అయి ఉన్నా వాటన్నిటినీ ఏర్పాటు చేయాలని సుమారు ఆర్ఎన్బిలో 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజులో 7,947 కిలోమీటర్లు మొదటి విడత వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్ లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. డైరెక్ట్ ఫుల్ పేమెంట్ గవర్నమెంట్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా గవర్నమెంటే వాళ్ళకి ఇస్తా ఉన్నది కదా అని ఒక డౌట్ రావచ్చు మీకు. కానీ ఇక్కడనే అసలు తిరకాసు ఉంది. ఏం చేస్తా ఉన్నారంటే గ్రామ స్థాయి రోడ్లు, మండల స్థాయి రోడ్లు, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్లు, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు కలిపే రోడ్లన్నిటి కూడా ఇప్పుడు ఈ HAM హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో నిర్మించబోతా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది మరి? ఈ 15 ఏళ్ల పాటు ఆ రోడ్ల మీద గవర్నమెంట్ టోల్ గేట్లు పెడుతుంది. టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తుంది మన దగ్గర. నువ్వు ఇంట్లోంచి వెళ్ళి ఈ పక్కూరికి వెళ్ళాలనుకుంటే ఆ టోల్ కట్టి వెళ్ళాలి. నువ్వు టోల్ కడితేనే ఆ రోడ్ దాటి వెళ్తావు. లేదు అంటే వేరే ఏదైనా కచ్చా రోడ్ చూసుకొని పోవాలి. సో అట్లా మనం ప్రతిదానికి అంటే మన ఇంటి నుంచి అడుగు బయట పెడితే టోల్ కట్టాల్సిందే. ఇక అట్లా టోల్ కడితేనే మనం అది దాటిపోతాం. సో ఇట్లా మన ఊర్లకు రోడ్లు వేసి మన దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసి అవి ఆ రోడ్ వేసిన ప్రైవేట్ కంపెనీ వాడికి ఆ 60% పేమెంట్ ఈ 15 ఏళ్లలో చేస్తారు. ఆ 15 ఏళ్ల పాటు వాడు ఏం చేస్తాడు? ఆ రోడ్కి ఏమన్నా డ్యామేజ్ అయినా ఇంకేమైనా ఆ రిపేర్లు అవన్నీ కూడా ఆ ప్రైవేట్ కంపెనీ వాడే చూసుకోవాల్సి ఉంటుంది. టోల్ గేట్లు మాత్రం ప్రభుత్వం నిర్వహించి డబ్బులు వాడికి ఇస్తుంది. రోడ్ మెయింటెనెన్స్ మాత్రం ప్రైవేట్ కంపెనీ వాడు చూసుకుంటుంది. సో ఇది జరగబోయేది. ఇప్పటి వరకు కేవలం జాతీయ రహదారుల విషయంలోనే ఈ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ని వాడుతున్నారు. గతంలో ఎప్పుడు 2016లో అనుకుంటా ఈ విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకున్నది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2016లో ఈ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ని వినియోగంలోకి తీసుకొచ్చారు జాతీయ రహదారుల నిర్మాణం కోసం. కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ ఈ అంశాన్ని టేకప్ చేసింది. మనతో పాటుగా కేవలం మహారాష్ట్ర మాత్రమే ఈ అంశాన్ని టేకప్ చేసింది. వాళ్ళు ఇంకా డిస్కషన్స్ లో ఉన్నారు. మన దగ్గర తెలంగాణలో ఒక అడుగు ముందుకేసి దేశంలో నాకు తెలిసి మనదే మొదటి రాష్ట్రం అవుతుంది అనుకుంటా ఈ హ్యామ్ రోడ్స్ ని రాష్ట్ర రహదారులకు వినియోగించడంలో మన దగ్గరనే ఇది చేస్తా ఉన్నారు. సో స్టేట్ హైవేస్ ఉంటాయి. స్టేట్ హైవేల వరకు దీన్ని వినియోగిస్తే అభ్యంతరం ఉండదు. ఏవైతే గ్రామీణ రహదారులు అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఆ ఊరు నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే రోడ్లు ఏవైతున్నాయో వీటన్నిటిని ఇప్పుడు ఈ హ్యామ్ విధానంలో నిర్మించబోతా ఉన్నారు. సో దీనివల్ల మన జేబులకు చిల్లు. సాధారణంగా మనం ట్యాక్సులు కడతాం కాబట్టి మనకు ఈ రోడ్లు వేస్తా ఉన్నారు. ఆ డబ్బులతోటి రోడ్లు వేయాలి. గ్రామీణాభివృద్ధి కావచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఒక కీలక బాధ్యత. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? దాన్ని కూడా కంప్లీట్ గా వాళ్ళ భుజాల మీదకి దించేసుకుని కంప్లీట్ గా మన మీదనే వేస్తా ఉన్నారు. మనం ఆల్రెడీ వెహికల్స్ కొనుక్కుంటే రోడ్ ట్యాక్స్ కట్టేస్తాం. రోడ్ మీద తిరిగినందుకు ట్రాక్టర్ కైనా, కార్ కైనా, దేనికైనా మనం రోడ్ ట్యాక్స్ కడతాం.
సో ఆ రోడ్ ట్యాక్స్ పోను ఇప్పుడు మళ్ళీ మనం దీనికి అదనంగా గ్రామ స్థాయి రోడ్లకు కూడా టోల్ ట్యాక్స్ కట్టాలి. అంటే మనం ఇంటి నుంచి బయటికి వస్తే రోడ్ ఎక్కితే ఇంటి నుంచి బయటకు వచ్చి డాంబర్ రోడ్ ఎక్కినామంటే ఖచ్చితంగా మనం జేబులోంచి డబ్బులు కట్టే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మరి ఇదంతా ఎందుకు వచ్చింది? ఈ హ్యామ్ విధానాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేదు. సో బిల్లులు పెండింగ్ పెట్టడం వల్ల ఇప్పుడు ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చాలా మంది కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు. పాత పెండింగ్ ఉన్నాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, వీళ్ళు వచ్చిన తర్వాత కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో వీళ్ళు ఎన్నిసార్లు బిడ్డింగ్ పెట్టినా కూడా కాంట్రాక్ట్ పిలిచినా కూడా ఎవరు కూడా వస్తలేరు, బిడ్డింగ్ వేస్తలేరు. సో దీనివల్ల ఎక్కడ పనులు అక్కడనే నిలిచిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వర్షాకాలం స్టార్ట్ అయ్యే లోపే రోడ్లు వేయాలి, రోడ్లకి ఏమైనా రిపేర్లు ఉంటే చేయాలి. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు. ఎందుకు అంటే బిల్లులు ఆగిపోతా ఉన్నాయి. కోట్లాది రూపాయలు బిల్లులు ఆగిపోయిన కాంట్రాక్టర్లు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు అందుకని అడుగు ముందుకేస్తలేరు. దీనివల్ల ఏం చేసింది గవర్నమెంట్, మేము డైరెక్ట్ ముందే కొంత పేమెంట్ చేస్తాం, మీకు ఇట్లా హ్యామ్ విధానంలో తీసుకుందాం, 40% పేమెంట్ ఇస్తాము, మిగతా అమౌంట్ ఇట్లా దశల వారీగా మీకు 15 ఏళ్ల పాటు మీకు అక్కడ పని అప్పచెప్పేసి మీకు 15 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పేసి కాంట్రాక్టర్ల బాధ తీర్చింది తప్పితే ప్రజల మీద భారం మోపింది. మన జేబులకి చిల్లు పెడతా ఉన్నది, ఎక్స్ట్రా భారం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మన ఊరు నుంచి ఇంకో ఊరికి పోతే ఖచ్చితంగా డబ్బులు కట్టాలి మనం. మరి దారుణం ఏంటంటే సింగిల్ రోడ్లు, డబుల్ రోడ్లు, చాలా మండల కేంద్రాలకు డబుల్ రోడ్లు ఉంటాయి. అంటే మధ్యలో డివైడర్ ఏమి ఉండదు, జస్ట్ డబుల్ రోడ్ ఉంటుంది అంతే. ఆ రోడ్లకి ఊర్లలో ఉన్న సింగిల్ రోడ్లు కూడా ఈ ఏదైతే హ్యామ్ విధానంలోనే వేయాలని చెప్పి వీళ్ళు నిర్ణయించారు. సో అంటే ఏ స్థాయిలో మన జేబుకు చిల్లు పడబోతా ఉన్నది చూడండి. గవర్నమెంట్ డైరెక్ట్ మనతోనే కట్టిపిస్తా ఉన్నది. అంటే రోడ్డు మీదకి పోవాలి, రోడ్డు మంచిగా ఉంది, మనం రోడ్డు మీద ప్రయాణం చేయాలి అంటే ఖచ్చితంగా మన జేబులకి డబ్బులు తీసి కట్టాలి. సో ఇది రాష్ట్రంలో వచ్చిన మార్పు. ఇది మన మీదనే ఆర్థికంగా భారం పడతా ఉన్నది. దేశంలో జాతీయ రహదారులకు మాత్రమే ఉండే ఈ హ్యామ్ విధానాన్ని తీసుకొచ్చి గల్లీ రహదారులకు కూడా అన్వయింపజేసి ఇప్పుడు కంప్లీట్ గా రూరల్ రోడ్లని కూడా టోల్ రోడ్లుగా మారుస్తా ఉన్నారు. గవర్నమెంట్ టోల్ గేట్లు పెట్టుకొని డబ్బులు మన దగ్గర వసూలు చేస్తుంది, మనం టోల్ గేట్ కట్టిపోయి ఆ రోడ్ దాటాలి. సో ఇది మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక మంచి గిఫ్ట్ అన్నట్టు, మన జేబులకు చిల్లు పెట్టే అద్భుతమైన గిఫ్ట్. థ్యాంక్ యూ.